ప్రస్తుతం మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజు అంటే రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం. సో గతంలో కూడా రేవంత్ రెడ్డి ఎన్నో సవాల్ విసిరారు ఆయన పిసిసి అధ్యక్షుడు హోదాలో. అప్పుడు కేటీఆర్ గారు రాలేరు. మరి దీన్ని ఆ విధంగానే అనుకోవచ్చా, లేకపోతే ఎందుకు ఆయన పిరికి పంద చర్యగా మీరు భావిస్తున్నారు? పిరికి పంద చర్య అని ఎందుకు అంటున్నాం అంటే వారు ఇక్కడ ఉండకుండా ఢిల్లీ పోయారు. ఒకటి పోనీ వాళ్ళ మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారేమో అని అనుకున్నాం. అట్లీస్ట్ ఒక మంత్రి వస్తారు అనుకున్నాం, రాలేదు. మరి విషయం అడిగినప్పుడు ఆయన గొప్పలు చెప్తున్నాడు కదా, నేను 18 నెలల్లో కేసీఆర్ 15 సంవత్సరాల్లో సాధించలేని చేశానని చెప్తున్నాడు. ఏం చేశాడో కనుక్కుందాం అని చెప్పేసి రమ్మని చెప్పినాం. దాంతో పాటు మాకు కూడా హక్కు ఉంది కాబట్టి 10 సంవత్సరాలు పరిపాలన చేసినాం కాబట్టి డిబేట్కి రమ్మన్నాం, రాలేదు. కాబట్టి వాళ్ళ సవాళ్ళకి మా సవాళ్ళకి పొంతనేముంది, ఆయన గాలిలో చక్రం తిప్పే రకము, వాళ్ళు రావాలి కదా. మరి మేము చేసినటువంటి ఒక 10 సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి ఒక డేటా ప్రజల గమనంలో అనుభవాలు ఉన్నాయి. మీరేం చేసినారో 18 నెలలు ఉంది. కమ్ ఫర్ ఓపెన్ డిబేట్, ఇట్ ఇస్ డిబేట్. అయితే కేసీఆర్ గారితో ఏమైనా ఉంటే మేము మాట్లాడతాం, కేటీఆర్ తోటో హరీష్ రావు తోటి మేము మాట్లాడడం అంటున్నారు. ఉట్టి కెగర్లే నేను ఆకాష్ కెగర్. కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి మాట్లాడుతా అన్నప్పుడు చేతనైతే రావాలి తప్పితే నేను వాళ్ళు వస్తేనే వస్తా, పలానా ముహూర్తానికి అయితే వస్తా, పలానా దగ్గర మీడియా ముఖంగా మాట్లాడదామని చెప్పేసి ప్రెస్ క్లబ్ రమ్మని చెప్పినాం. చేతనైతే రావాలి, లేకపోతే రాలేనని చెప్పాలి. మరి ఇక్కడ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారో కేసీఆర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, వారు మాట్లాడినప్పుడు వింటారు. ఆయన 10 సంవత్సరాలుగా చేసింది ఏం లేదని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ అంటున్నారు కదా నా సిఎల్పి సమావేశంలో అసెంబ్లీలో గాంధీ భవన్ సాక్షిగా అంటున్నారు. ఆయన కూర్చున్న సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టింది. ఆయన కూర్చొని సమావేశాలు పెట్టుకుంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ గారు కట్టింది. చెప్పుకుంటూ కూడా కొన్ని వందలు ఉన్నాయి. నేను కొత్తగా చెప్పి చిన్నబుచ్చుకోదలుచుకోలేదు. వారికి అన్ని విషయాలు తెలుసు, కానీ అబద్ధాలు అంటాం ఆయన నైజం అదే పనిచేస్తా ఉన్నాడు.